ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 22 ఏప్రిల్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు తండ్రి స్మృతిలో యాక్యురేట్గా ఉంటే మీ ముఖం సదా ప్రకాశిస్తూ ప్రసన్నంగా ఉంటుంది. ప్రశ్న: స్మృతిలో కూర్చోను విధానమేది? దానివల్ల కలుగు లాభం లేవి? జవాబు: స్మృతిలో కూర్చున్నప్పుడు బుద్ధి నుండి వృత్తి వ్యాపారాల పంచాయతీలను మర్చి స్వయాన్ని ఆత్మగా భావించండి. దేహము, దేహ సంబంధాల వల చాలా పెద్దది. ఆ వలనంతా మింగేసి దేహాభిమానం నుండి అతీతంగా అవ్వండి. అనగా మీరు మరణిస్తే మీరు సంబంధించినంత వరకు ప్రపంచమంతా మరణించినట్లే. బ్రతికి ఉండిన సర్వము మర్చిపోయి ఒక్క తండ్రి స్మృతి మాత్రమే ఉండాలి. ఇది అశరీరీ స్థితి. దీనివల్ల ఆత్మపై ఏర్పడిన తుప్పు వదులుతూ పోతుంది. పాట: రాత్రి ప్రయాణికుడా అలసిపోకు. ఓం శాంతి. పిల్లలు యాత్రలో కూర్చుని ఉన్నారు. దీనిని నిద్రలో లేక శాంతిగా కూర్చోవటం అని అంటారు. కేవలం శాంతిలో కూర్చోరు, ఏదో చేస్తున్నారు. స్వధర్మంలో స్థితమై ఉన్నారు, కానీ యాత్ర కూడా చేస్తున్నారు. ఈ యాత్రను నేర్పించే తండ్రి తన చేతలో కూడా తీసుకెళ్తారు. వారు శారీరక అంటే భౌతిక బ్రాహ్మణులు. తీర్థయాత్రలకు జతలో తీసుకెళ్తారు. మీరు ఆత్మిక బ్రాహ్మణులు. బ్రాహ్మణ వర్ణము లేక బ్రాహ్మణ కులము అని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు ఆత్మిక యాత్రలో కూర్చుని ఉన్నారు. ఇతర సత్సంగాలలో కూర్చున్నప్పుడు వారి గురువుల స్మృతి వస్తుంది. గురువులు వచ్చి ప్రవచనాలు వినిపిస్తారని అనుకుంటారు. అదంతా భక్తి మార్గం. ఇది స్మృతి యాత్ర. ఈ స్మృతి యాత్ర ద్వారా వికర్మలు వినాశనమవుతాయి. తుప్పు వదిలిపోయేందుకు మీరు స్మృతిలో కూర్చుంటారు. స్మృతి ద్వారా తుప్పు వదిలిపోతుందని తండ్రి డైరెక్షన్ ఇచ్చారు. ఎందుకంటే పతిత పావనుడును నేనొక్కరినే. నేను ఎవరో తలుచుకోవటం వలన రాను. నేను వచ్చేది కూడా డ్రామాలో నిర్ణయించబడింది. పతిత ప్రపంచం పరివర్తన చెంది పావన ప్రపంచంగా మారవలసినప్పుడు నేను వస్తాను. లోపించిపోయిన ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని మళ్ళీ బ్రహ్మ ద్వారా స్థాపిస్తాను. బ్రహ్మ నుండి ఒక్క సెకండ్లో విష్ణువుగా అవుతారని ఈ బ్రహ్మను గురించి అర్థం చేయించబడింది. విష్ణువు నుండి బ్రహ్మగా అయ్యేందుకు 5000 సంవత్సరాలు పడుతుంది. ఇవన్నీ బుద్ధి ద్వారా అర్థం చేసుకునే విషయాలు. ఇప్పుడు మీరు శూద్రుల నుండి బ్రాహ్మణ వర్ణంలోకి వచ్చారు. మీరు బ్రాహ్మణులైనప్పుడు మీలోని మలినాలు తొలగించేందుకు శివబాబా బ్రహ్మ ద్వారా మీకు ఈ స్మృతి యాత్రను నేర్పిస్తారు. ఈ రచన యొక్క చక్రం ఎలా తిరుగుతూ ఉందో మీరు అర్థం చేసుకున్నారు. ఇందుకు సమయం ఏమీ పట్టదు. ఇప్పుడు ఇది కలియుగం. ఇప్పుడు ఇంకా కలియుగం ప్రారంభంలోనే ఉందని వారంటారు. ఇది కలియుగ అంతిమ సమయం అని, గాఢ అంధకారం ఉందని తండ్రి అర్థం చేయించారు. మీకు మీ వేద శాస్త్రాల సారమంతా తెలుపుతున్నాను అని తండ్రి అంటున్నారు. పిల్లలైన మీరు ఉదయం ఇక్కడే కూర్చున్నప్పుడు స్మృతిలో కూర్చోవలసి ఉంటుంది. లేకుంటే మాయా తుఫాన్లు వస్తాయి. వృత్తి వ్యాపారాల వైపుకు బుద్ధి యోగం పోతుంది. ఇవన్నీ బయట పంచాయతీలు కదా. సాలెపురుగు తన నోటి ద్వారా వల తయారు చేసుకుని మళ్ళీ ఆ వలనంతా నోట్లోకే మింగేస్తుంది. అలాగే దేహానికి ఎంత ప్రపంచం ఉంది? చిన్నాయన, మామ, గురువులు, గోసాయిలు, ఎన్ని వలలు కనిపిస్తాయి? ఆ వలలన్నిటినీ దేహ సహితంగా మింగేయాలి, అంటే సమాప్తం చేయాలి. ఒంటరి దేహిగా తయారవ్వాలి. మానవులు శరీరాన్ని వదిలినప్పుడు అన్నీ మర్చిపోతారు. మీరు మరణిస్తే మీకు ప్రపంచం మరణిస్తుంది. ఈ ప్రపంచం సమాప్తం అవ్వనున్నదని మీ బుద్ధిలో జ్ఞానం ఉంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు. నోరు తెరవను రాకుంటే అంటే జ్ఞానం వినిపించలేకుంటే కేవలం స్మృతి చేయండి. ఆ తండ్రిని బ్రహ్మ స్మృతి చేసినట్లు చేయండి.
కన్య పతిని స్మృతి చేస్తుంది. ఎందుకంటే పతి పరమేశ్వరుడు అయిపోతాడు. అందువలన బుద్ధి తండ్రి నుండి పతి వైపుకు పోతుంది. వీరు పతులకు పతి, వరుడు కదా. మీరంతా వధువులు. అందరూ భగవంతుణ్ణి భక్తి చేస్తారు. భక్తులందరూ రావణుణ్ణి పహారాలో ఖైదీగా ఉంటే తండ్రికి తప్పకుండా చాలి కలుగుతుంది కదా. తండ్రి దయాహృదయులు, వారినే దయాహృదయులు అని అంటారు. ఇప్పుడు అనేక రకాలైన గురువులున్నారు. ఏ చదువు నేర్పించినా వారిని గురువులని అంటారు. ఇక్కడ తండ్రి ప్రాక్టికల్గా రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఈ రాజయోగాన్ని నేర్పించటం పరమాత్మకు తప్ప మరెవరికీ రాదు. పరమాత్మనే వచ్చి రాజయోగం నేర్పించారు. దీనివలన ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. చాలామంది చిన్న చిన్న కుమారీలు కూడా గీతను కంఠస్థం చేస్తారు. ఏదో కొంత మహిమ ఉంటుంది. గీత మాయమైపోలేదు. గీతకు చాలా మహిమ ఉంది. గీతా జ్ఞానం ద్వారానే ఈ ప్రపంచమంతటినీ తండ్రి మళ్ళీ నూతన ప్రపంచంగా మారుస్తారు. మీ శరీరాలను కల్పవృక్ష సమానంగా అనగా అమరులుగా చేస్తారు. పిల్లలైన మీరు తండ్రి స్మృతిలో ఉంటారు. బాబాను ఆహ్వానించారు. మీరు తండ్రి స్మృతిలో ఉంటూ మీ ఉన్నతిని చేసుకుంటున్నారు. తండ్రి ఆదేశానుసారం నడుచుకునే ఆసక్తి ఉండాలి. మనము శివబాబాను స్మృతి చేసే భోజనం స్వీకరిస్తాము అనగా శివబాబా చేతలో తింటాము. ఆఫీసులో కూడా ఎంతో కొంత సమయం లభిస్తుంది. కుర్చీలో కూర్చున్నప్పుడు స్మృతిలో కూర్చుని ఉంటామని పిల్లలు బాబాకు రాస్తారు. ఆఫీసర్ వచ్చి చూస్తారు. కుర్చీలో కూర్చునే మాయమైపోతారు అనగా అశరీరిగా అయిపోతారు. కొంతమంది కన్నులు మూసుకుపోతాయి, కొంతమంది కన్నులు తెరుచుకుని ఉంటాయి. కొంతమంది కన్నులు తెరిచి ఉన్న కంటి ముందు ఏమీ చూడనట్లుగా కూర్చుని ఉంటారు. ఎక్కడికో వెళ్ళిపోయినట్లు ఉంటారు. ఇలా రకరకాలుగా ఉంటారు. బాబా వారి బుద్ధి దారం లాక్కుంటారు, అంటే ఆకర్షిస్తారు. వారు ఆనందంగా కూర్చుని ఉంటారు. మీకు ఏమైంది అని వారిని అడిగితే మేము తండ్రి స్మృతిలో కూర్చుని ఉండినాము అని అంటారు. మేము బాబా వద్దకు వెళ్ళాలి అని వారి బుద్ధిలో ఉంటుంది. తండ్రి అంటున్నారు, ఆత్మాభిమానులుగా అవ్వటం వలన మీరు నా వద్దకు వచ్చేస్తారు. పవిత్రులుగా అవ్వకుండా అక్కడికి వెళ్ళలేరు. అయితే పవిత్రులుగా ఎలా అవ్వాలి? అది తండ్రి ఒక్కరు మాత్రమే అర్థం చేయించగలరు. మనుషులు తెలపలేరు. మీరు ఎంతో కొంత అర్థం చేసుకుంటే ఇతరుల కళ్యాణం కూడా చేస్తారు. మీరు ఇతరుల కళ్యాణం చేసే పురుషార్థం, తండ్రి పరిచయం ఇచ్చే పురుషార్థం తప్పకుండా చేయాలి. భక్తి మార్గంలో కూడా ఓ గాడ్ ఫాదర్ అని స్మృతి చేస్తారు. ఓ గాడ్ ఫాదర్ దయచూపమని అంటారు. ఇలా పిలిచే అలవాటైపోయింది. తండ్రి పిల్లలైన మిమ్మల్ని తన సమానంగా కళ్యాణకారిగా చేస్తారు. మాయ అందరినీ తెలివిహీనులుగా చేసింది. లౌకిక తండ్రి కూడా పిల్లల నడవడిక బాగులేకుంటే నీవు తెలివిహీనుడువు, నీకు తెలివే లేదు అని అంటాడు. 1 సంవత్సరంలో తండ్రి ఆస్తినంతా ఖర్చు చేసేస్తారు. బేహద్దు తండ్రి కూడా అంటున్నారు, మిమ్మల్ని నేను ఎలా తయారు చేశాను, ఇప్పుడు మీ నడవడిక ఎలా ఉందో చూసుకోండి. ఇది ఎంత అద్భుతమైన ఆట. పిల్లలు అర్థం చేసుకున్నారు. భారతదేశం ఎంతగానో పతనం చెందుతుంది. డౌన్ఫాల్ ఆఫ్ భారత్వాసి అనగా భారతీయుల పతనం. స్వయాన్ని తాము క్రింద పడిపోయామని, కలియుగి తమోప్రధానులుగా అయ్యామని వారు భావించరు. భారతదేశం స్వర్గంగా ఉండేది అనగా మనుషులు స్వర్గవాసులుగా ఉండేవారు. వారే ఇప్పుడు నరకవాసులుగా అయ్యారు. ఈ జ్ఞానం ఇప్పుడు ఎవరిలోనూ లేదు. ఈ బాబాకు కూడా తెలియదు. ఇప్పుడు బుద్ధిలో చమత్కారం వచ్చేసింది. 84 జన్మలు తీసుకుంటూ నిచ్చెన తప్పకుండా క్రిందకు దిగాలి. పైకి వెళ్ళే మార్గమే లేదు. దిగుతూ పతితులుగా అవ్వవలసిందే. ఈ విషయాలు ఎవరి బుద్ధిలోనూ లేవు. పిల్లలైన మీకు మాత్రమే తండ్రి ఇప్పుడు అర్థం చేయించారు. మీరు ఇతర భారతవాసులకు స్వర్గవాసులుగా ఉండిన మీరు ఇప్పుడు నరకవాసులుగా అయ్యారని అర్థం చేయిస్తారు. 84 జన్మలు కూడా మీరే తీసుకున్నారు.
పునర్జన్మలైతే అంగీకరిస్తారు కదా, కనుక తప్పకుండా క్రిందకు దిగాల్సిందే. ఎన్ని పునర్జన్మలు తీసుకున్నారో అది కూడా తండ్రి తెలియచేశారు. మేము పావన దేవీ దేవతలుగా ఉండేవారమని, మళ్ళీ రావణుడు పతితంగా చేశాడని ఇప్పుడు మీరు ఫీల్ చేస్తున్నారు. శూద్రుల నుండి దేవతలుగా చేసేందుకు తండ్రి వచ్చి చదివించాల్సి వస్తుంది. తండ్రిని ముక్తిదాత, మార్గదర్శకుడు అని అంటారు. కానీ అసలైన అర్థం ఎవరికీ తెలియదు. అందరికీ తెలిసే సమయం త్వరగా వస్తుంది. అలా ఉండిన వారు ఎలా తయారయ్యారో గమనించండి. డ్రామా ఎలా తయారైందో తెలుసుకోండి. మనము లక్ష్మీనారాయణుల వలె అవ్వగలమని ఎవరికీ స్వప్నంలో కూడా లేదు. తండ్రి ఎంతో స్మృతిలోకి తెస్తున్నారు. ఇప్పుడు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి అంటే శ్రీమతంను అనుసరించాలి. స్మృతి యాత్రను అభ్యాసం చేయాలి. ఫాదరులు వాకింగ్కు వెళ్ళినప్పుడు ఎంతో నిశ్శబ్దంగా వెళ్తారు. వారు యేసుక్రీస్తు స్మృతిలో ఉంటారు. వారు యేసుక్రీస్తును చాలా ప్రేమిస్తారు. ఆత్మీక మార్గదర్శకులైన మీకు ప్రియమైన పరమాత్మతో చాలా ప్రీతి బుద్ధి ఉంది. పిల్లలైన మీకు నెంబర్ వార్ పురుషార్థానుసారం కల్పకృతం వలె రాజధాని తప్పకుండా స్థాపన అవుతుందని తెలుసు. ఎంత పురుషార్థం చేసి శ్రీమతానుసారం నడుస్తారో అంత ఎక్కువగా పొందుతారు. తండ్రి చాలా మంచి మంచి మతాలను అంటే సలహాలను ఇస్తారు. అయినా గ్రహచారం ఎలా కూర్చుంటుంది అంటే శ్రీమతంను అనుసరించరు. శ్రీమతంను అనుసరించటంలోనే విజయం ఉందని మీకు తెలుసు. నిశ్చయం ఉంటేనే విషయం ప్రాప్తి అవుతుంది. తండ్రి అంటున్నారు, మీరు నా మతంను అనుసరించండి. ఇది బ్రహ్మమతం అని ఎందుకు అనుకుంటారు? ఎల్లప్పుడూ శివబాబా సలహా ఇస్తున్నారు అని భావించండి. బ్రహ్మ సేవ చేసేందుకు సలహాన్ని ఇస్తారు. కొంతమంది బాబా నేను ఈ వ్యాపారం చేయనా అని అడుగుతారు. ఈ విషయాలకు బాబా ఏ సలహాను ఇవ్వరు. తండ్రి అంటున్నారు, నేను పతితులను పావనంగా చేసే యుక్తులు తెలిపేందుకు వచ్చాను, ఈ విషయాలు తెలిపేందుకు కాదు. నన్ను మీరు ఓ పతిత పావన వచ్చి పావనంగా చేయమని నన్ను పిలుస్తారు. కనుక నేను మీకు చాలా సులభమైన యుక్తిని తెలుపుతున్నాను. మీ పేరు గుప్త సైన్యం. వారు ఆయుధాలు, బాణాలు మొదలైనవి చూపించారు. కానీ ఇందులో బాణాలు మొదలైన వాటి మాటే లేదు. అదంతా భక్తి మార్గం. తండ్రి వచ్చి సత్యమైన మార్గాన్ని తెలుపుతున్నారు. దీనివలన అర్ధకల్పం మీరు సత్యఖండంలోకి వెళ్ళిపోతారు. అక్కడ ఇతర ఏ ఖండము ఉండదు. ఈ విషయం ఎవరికైనా తెలిపితే కేవలం భారతదేశమే ఉండటం ఎలా సాధ్యమని అంటారు. క్రీస్తుకు 3000 సంవత్సరాల క్రితం భారతదేశం స్వర్గంగా ఉండేది కదా. అప్పుడు ఇతర ధర్మాలేవీ లేవు. తర్వాత వృక్షం వృద్ధి చెందుతూ వస్తుంది. మీరు కేవలం మీ తండ్రిని, మీ ధర్మాన్ని, మీ కర్మను మర్చిపోయారు. మాది దేవీ దేవతా ధర్మమని భావించేవారు. మురికి పదార్థాలు మొదలైనవేవి తినరు. కానీ ఆ గుణాలు లేనందున తింటున్నారు. అందుకే స్వయాన్ని హిందువులమని చెప్పుకుంటున్నారు. మా పెద్దవారు దేవతలుగా పవిత్రంగా ఉండేవారని, మేము ఇంత పతితులుగా అయ్యామని అర్థం చేసుకుంటే సిగ్గుపడవలసి వస్తుంది. కానీ మీ ధర్మాన్ని మీరు మర్చిపోయారు. ఇప్పుడు మీరు డ్రామా ఆది మధ్యాంతాలను బాగా అర్థం చేసుకున్నారు. ఏదైనా చెప్పిన విషయం ఉంటే ఈ పాయింట్ మా తండ్రి ఇంకా తెలపలేదని చెప్పండి. లేకుంటే అనవసరంగా సంశయపడతారు. మేము ఇంకా చదువుకుంటున్నామని చెప్పండి. ఇప్పుడే అన్నీ తెలుసుకునేస్తే వెంటనే వినాశనం అయిపోతుంది. కానీ అలా జరగదు. ఇంకా సమయం ఉంది. మనం చదువుకుంటున్నాము. చివరిలో సంపూర్ణ పవిత్రులుగా అయిపోతాము. నెంబర్ వార్ పురుషార్థానుసారం తుప్పు వదులుతూ ఉంటే సతోప్రధానం అయిపోతారు. ఆ తర్వాత ఈ పతిత ప్రపంచం వినాశనం అయిపోతుంది. ఈ రోజుల్లో పరమాత్మ ఎక్కడో తప్పకుండా వచ్చి ఉన్నారని, కానీ గుప్తంగా ఉన్నారని అంటారు. ఈ సమయం తప్పకుండా వినాశన సమయమే కదా. ఆ తండ్రి ముక్తిదాత, మార్గదర్శకులు. వారే అందరినీ వాపస్ తీసుకెళ్తారు. దోమల వలె మరణిస్తారు. అందరూ ఒకే విధంగా స్మృతిలో కూర్చోరని కూడా మీకు తెలుసు. కొంతమంది యాక్యురేట్ యోగంలో ఉంటారు.
కొంతమంది అరగంట, కొంతమంది 15 నిమిషాలు, కొంతమంది 1 నిమిషం కూడా స్మృతిలో ఉండరు. కొంతమంది మేము రోజంతా స్మృతిలోనే ఉంటామని అంటారు. అలా ఉంటే వారి ముఖం ప్రసన్నంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అటువంటి పిల్లలు అతీంద్రియ సుఖంలో ఉంటారు. వారి బుద్ధి ఎక్కడా భ్రమించదు. వారు సుఖంను అనుభవిస్తూ ఉంటారు. ఒక ప్రియుని స్మృతిలోనే ఉంటే ఎంతో తుప్పు వదిలిపోతుందని బుద్ధి కూడా అంటుంది. ఆ తర్వాత అలవాటైపోతుంది. స్మృతి యాత్ర ద్వారా మీరు సదా ఆరోగ్యవంతులుగా, సదా ధనవంతులుగా అవుతారు. చక్రం కూడా స్మృతిలోకి వచ్చేస్తుంది. కేవలం స్మృతిలో ఉండటంలోనే శ్రమ ఉంది. బుద్ధిలో చక్రం కూడా తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు మాస్టర్ బీజ రూపులుగా అవుతారు. స్మృతితో పాటు స్వదర్శన చక్రం కూడా తిప్పుతూ ఉండాలి. భారతవాసులైన మీరు లైట్ హౌస్లు, ఆత్మిక లైట్ హౌస్లైన మీరు అందరికీ ఇంటి మార్గాన్ని చూపిస్తారు. అది కూడా అర్థం చేయించవలసి ఉంటుంది కదా. మీరు ముక్తి, జీవన్ముక్తులకు దారి తెలుపుతారు. అందువలన మీరు ఆత్మిక లైట్ హౌస్లు. మీ స్వదర్శన చక్రం తిరుగుతూ ఉంటుంది. పేరు రాయటంతో పాటు అర్థం కూడా చేయించవలసి వస్తుంది. బాబా అర్థం చేయిస్తూ ఉంటారు. మీరు సన్ముఖంలో కూర్చుని ఉన్నారు. ఎవరు ప్రియుని చెత్తలో ఉంటారో వారికి సన్ముఖంలో జ్ఞానవర్షం కురుస్తుంది. అన్నిటికంటే గొప్ప మజ సన్ముఖంలో కలుగుతుంది. 2వ నంబర్ టేప్ రికార్డర్ ద్వారా వినటం. 3వ నంబర్ మురళి చదువుకోవటం. శివబాబా బ్రహ్మ ద్వారా అన్ని అర్థం చేయిస్తారు. ఈ బ్రహ్మకు కూడా తెలుసు కదా, అయినా శివబాబానే అర్థం చేయిస్తున్నారని మీరు భావించండి. ఇది అర్థం చేసుకున్నందున ఆజ్ఞను ఎంతో ఉల్లంఘిస్తారు. శివబాబా చెప్పేదంతా కళ్యాణకారిగానే ఉంటుంది. ఒకవేళ అకళ్యాణం జరిగినా అది కూడా కళ్యాణ రూపంలోకి మారిపోతుంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తండ్రి ఇచ్చిన ప్రతి ఆదేశాన్ని అనుసరిస్తూ ఉన్నతి చేసుకోవాలి. ఒక్క తండ్రిపై సత్యమైన ప్రీతిని ఉంచాలి. స్మృతిలోనే భోజనం తయారు చేయాలి, స్మృతిలోనే తినాలి. సెకండ్ పాయింట్, ఆత్మిక లైట్ హౌస్లుగా తయారై అందరికీ ముక్తి జీవన్ముక్తుల మార్గాన్ని చూపించాలి. తండ్రి సమానం తప్పకుండా కళ్యాణకారులుగా అవ్వాలి. ఈరోజు వరదానము. ఈశ్వర్య షాన్లో స్థితమై ఉండి ప్రతి కర్మను షాన్దార్గా చేసుకునే అన్ని దుఃఖాల నుండి ముక్తభవ. నేను బాప్తాత కంటి పాపను. నా కనుల్లో లేక దృష్టిలో ఏ వస్తువు ఇమ్మడలేదు అనే ఈశ్వర్య షాన్లో సదా ఉండండి. ఈ షాన్లో ఉండటం వలన రకరకాల దుఃఖాలు స్వతహాగా సమాప్తమైపోతాయి. ఏ ప్రకారమైన ఫిర్యాదు కూడా ఉండదు. ఎవరెంత ఉన్నతమైన షాన్లో స్థితమై ఉంటారో వారికి అంత గౌరవం కూడా స్వతహాగా ప్రాప్తిస్తుంది. అంతేకాక వారి ప్రతి కర్మ షాన్దార్గా అంటే హుందాగా ఉంటుంది. స్లోగన్: ఎవరైతే తమదంతా తండ్రికి అర్పిస్తారో వారే ట్రస్టీలు. అవ్యక్త సూచన: మహాన్గా అయ్యేందుకు మధురత మరియు నమ్రతా గుణాలను ధారణ చేయండి. మీ ప్రతి మాటలో మధురత, సంతుష్టత, సరళత యొక్క నవీనత ఉండాలి. బ్రాహ్మణాత్మల మాటలు సాధారణ మాటలుగా ఉండరాదు. ఇదే మహానత మరియు ఇదే నవీనత. మధురమైన మాటలు, మధురమైన సంస్కారం, మధురమైన స్వభావం ద్వారా ఇతరుల నోటిని కూడా మధురంగా చేయిస్తూ ఉండండి. సదా అతక్ భవ మరియు మధుర్ భవ యొక్క వరదానాలతో ముందుకు ఎగురుతూ వెళ్ళండి. అచ్చా, ఓం శాంతి.